ఎవరు గెలుస్తారు అనేది అడగను. టీఆర్ఎస్కి ఇంకా ఎక్కువ దెబ్బ పడుతుంది కాబట్టి కాంగ్రెస్ని కంప్లీట్గా అణిచివేయాలన్న దృష్టితోనే ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి తూ ముస్కో క్యా దేగా మై తుస్కో క్యా దూంగా మంచి రోల్ పోషిస్తే మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొని పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉంటాయంట. ఎంతమందికి కాంగ్రెస్ అంటే మీనింగ్ తెలుసు? ఇప్పుడు కాంగ్రెస్లో పీసీసీ గురించి కొట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది కాంగ్రెస్లో. వాళ్ళు ఫూల్స్. మరి గతంలో మీరు ఏం చేశారు? తెలంగాణలో మంత్రులు బ్లేమ్ అవుతున్నారు. మీకు అన్ని దేవుళ్ళ పాలసీస్ నచ్చాయి, శివుడు పాలసీ ఎందుకు నచ్చలే? నమస్తే బాలగారు. నమస్తే. కాంగ్రెస్ ప్రకటించింది తెలంగాణ. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోతుంది. ఈ కాంగ్రెస్ని కంప్లీట్గా అణిచివేయాలన్న దృష్టితోనే ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం జరుగుతుందా? టుడే సిచ్యువేషన్స్ని ఒక్కసారి మీరు గమనిస్తే తెలంగాణలో స్పెసిఫికలీ బిఫోర్ దుబ్బాక ఎలక్షన్, ఆఫ్టర్ దుబ్బాక ఎలక్షన్స్ అని మనం పిలుచుకోవచ్చు. అంటే యాక్చువల్గా సి వచ్చి ఉంటే బాగుండేది, అంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని అనుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అది డి స్పెల్తో వచ్చింది కాబట్టి బిఫోర్ దుబ్బాక ఎలక్షన్స్, ఆఫ్టర్ దుబ్బాక ఎలక్షన్స్ అని అనుకోవచ్చు మనం. మెయిన్లీ ఇన్ తెలంగాణ పీపుల్ ఆర్ ఇమ్మెచ్యూర్డ్ అని కొంతమంది అంటారు. ఐ సే పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్డ్, వెరీ ఇంటలెక్చువల్స్, దే నో వాట్ దే నీడ్. ఆల్వేస్లీ పీపుల్ సొసైటీలో ఏం రైట్ కావాలనేది తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు. తూ ముస్కో క్యా దేగా మై తుస్కో క్యా దూంగా, ఈ ఫండమెంటల్ ఫార్ములా తెలంగాణలో బాగా నడుస్తుంది. సో ఇక్కడ మీరు పీపుల్ని మభ్యపెట్టలేరు. తెలంగాణలో నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తానంటే 100 రూపాయలు ఇస్తేనే నేను మాట వింటాను. 100 రూపాయలు ఇస్తా అని చెప్పేసి నువ్వు మోసం చేసి ఇప్పుడు లేదు భయా నేను మళ్ళీ ఇస్తానని అంటే తెలంగాణ భాషలో మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వనోడు రేపు ఏమి ఇస్తాడు భయ అని అనుకుంటారు. సో అందులో నో డౌట్. ఇంకా పోతే కాంగ్రెస్ని తొక్కడం గురించి స్పెసిఫిక్గా ఈరోజు టీఆర్ఎస్ పనిచేస్తుందంటే నో, ఇట్స్ నాట్ ఫోకస్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్, క్యాడర్ ఈరోజు మొత్తం టీఆర్ఎస్ దగ్గరే ఉంది కదా, మొత్తం టీఆర్ఎస్ దగ్గర ఉంది. ఇంకా వాళ్ళని ఇంకా తొక్కేదేముంది వీళ్ళు? సో దెర్ ఈజ్ నో ఛాన్స్. నౌ టీఆర్ఎస్కి అంటిగా డిఫెన్స్ చేసే ఈ మధ్యకాలంలో పార్టీ ఏదైనా కనిపిస్తుంది అంటే అది బీజేపీ. ఎందుకు బీజేపీ కనిపిస్తుందంటే బీజేపీకి షాడో బ్రదర్ ఒకతను ఉన్నారు. ఒక పార్టీ ఉంది, షాడో బ్రదర్ పార్టీ. ఆ పార్టీ పేరే ఎంఐఎం. ఈ షాడో బ్రదర్ పార్టీ ఈ ఒక్క టర్మ్ ఎంటైర్ ఇండియాలో రాబోయే జమ్లీ కానివ్వండి, లేదు అంటే ఎనీ బై ఎలక్షన్స్ కానివ్వండి, ఎనీ స్టేట్ ఎలక్షన్స్ కానివ్వండి, కంటెస్ట్ చేయకుండా ఎంఐఎం పార్టీ సైలెంట్గా ఉండమని చెప్పండి. దెన్ యూ కమ్ టు నో what is actuality of the BJP. They have only a one agenda for a flag, that is religious base. Yes. This country is not belonging of religious base. This state is not belonging of religious base. Asal mana base the entire human base, the pride of a human, it's not based on religious. It's a divided of a human tendency, right? There, the people who are powerful mans, they divided, they given a name that we are talking about religious. ఇప్పుడు పీసీసీలో ఎవరు ఒక మంచి రోల్ పోషిస్తే మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొని పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? బేసికలీ కాంగ్రెస్ పార్టీ అంటే చాలామంది చెప్పుకోవడం గాంధీ ఫ్యామిలీ. ఎస్, am I right? Those who are seeing media, paper, or maybe this interview also, వాళ్ళందరూ అనుకునే తప్పు. కాంగ్రెస్ ఇట్స్ నాట్ బిలాంగింగ్ టు ద గాంధీస్ ఫ్యామిలీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గాంధీస్ ఫ్యామిలీ
hold it that party and they're taken up in their hand, they're running it. ఎస్ ఇట్స్ నాట్ దేర్ పార్టీ. ఎంతమందికి కాంగ్రెస్ అంటే మీనింగ్ తెలుసు? తెలియదు. కాంగ్రెస్ అంటే నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ సెల్ఫ్ మనకు పార్లమెంటరీ వ్యవస్థ ఉండేది, అప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అంటే కొలాబరేషన్ ఆఫ్ పీపుల్ టుగెదర్. దట్స్ అ క్రియేషన్ ఆఫ్ ఏ గ్రూప్. దట్ మీన్స్ ఏ కాంగ్రెస్ ఆఫ్ పార్టీ. పార్టీ ఇన్ ద సెన్స్ ఏ పీపుల్, ఐ మీన్ లార్జర్ పీపుల్ టుగెదర్ టు డూ సంథింగ్, ఎనీ యాక్టివిటీస్. వీ మే కాల్ ఇన్ ఇంగ్లీష్ పార్టీ, సమూహం. దిస్ ఈజ్ అ కాంగ్రెస్. సో కాంగ్రెస్లో గాంధీ ఫ్యామిలీనో, నెహ్రూ ఫ్యామిలీనో, లేకపోతే ఇంకోర్ ఫ్యామిలీనో, ఇట్స్ నాట్ బిలాంగింగ్ టు దట్. ఇట్స్ అ బిలాంగింగ్ టు బేసికలీ ఎ పీపుల్స్. ఎస్ సో ఇప్పుడు కాంగ్రెస్లో పీసీసీ గురించి కొట్టుకుంటున్నారు అనేది మెయిన్ క్వశ్చన్. మీరే అన్నారు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అని. కొట్టుకుంటే ఎవరో ఒక్కరే కదా విన్ అవుతారు. సో అంత బలం ఎవరికి ఉంది కొట్టుకునే వాళ్ళలో? ఎవ్వరికి లేదు. ఎందుకంటే అందరూ ఎక్స్పైరీ బ్యాచ్ ఉన్నారు అక్కడ. సరిగ్గా 10 గ్రాములు నుంచి 250 గ్రాములు స్వీట్ తింటే తట్టుకోలేని కెపాసిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ చెప్పేది ఏంటి? ఎల్డర్స్ అందరూ మేమంతా యువత కోసము, భావి భవిష్యత్తు తరాల కోసము మేము మంచి చేయాలని అనుకుంటున్నాం అంటారు తప్ప, ఈవెన్ మన పేరెంట్స్ అయినా లేకపోతే మన ఎల్డర్స్ అయినా చెప్పేది ఏంటి? మీ భవిష్యత్తు కోసమే. మరి నా భవిష్యత్తు కోసము నువ్వు నన్ను గైడ్ చేయాలి కదా. అవును. నువ్వు చిన్నప్పుడు నన్ను ఎలా గైడ్ చేస్తావు? ఫస్ట్ నన్ను నడవనిస్తావు, నేను కింద పడితే నన్ను వేలు పట్టుకొని నడిపిస్తావు. అది కదా నువ్వు చేయాలి. నన్ను కదా ప్రాక్టీస్లోకి తీసుకెళ్ళాలి. నువ్వు నన్ను హాఫ్ స్క్రీన్లో పెట్టేసి నేను మెయిన్ స్క్రీన్లో నువ్వు ఉండి నీకోసమే అంటే ఎలా అవుతుంది? ద సేమ్ థింగ్ ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం యంగెస్ట్లో ఉన్న, అంటే లైక్ ఇప్పుడున్న ఏజ్ ఫ్యాక్టర్స్ని మనం తీసుకుంటే, ఆ ఏజ్ ఫ్యాక్టర్స్ కాకుండా డౌన్ ద లైన్ నెక్స్ట్ క్యాటర్ ఏజ్ ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువగా ఇస్తే పార్టీ కొంచెం నిలబడే ఛాన్సెస్ ఉంటాయి. అది నెక్స్ట్ మేబీ ఎలక్షన్స్ టైంలో కొంచెం పోర్షన్ అయినా ప్రిపేర్ చేసుకోగలుగుతుంది. ప్రస్తుత రాజకీయాలు రాజకీయం చేస్తున్నాయా, రాజకీయం చేస్తున్నాయా? రాజకీయం చేస్తున్నాయి, రాజకీయం చేయట్లేదు. డిడ్ యూ కంపేర్ ఎర్లీగా రాజకీయంకి, అంటే రాజులు పరిపాలించేదానికి, ఈరోజు మన డెమోక్రసీ అని మాట్లాడేదానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అక్కడ రాజు, ఇక్కడ సీఎం. అక్కడ ప్రజలని పీడించుకొని తినేవాళ్ళు వద్దనుకున్నారు, ఇక్కడ కూడా ప్రజల్ని పీడించుకొని తింటున్నారు. అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాజా అని అన్నారు, ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డని అన్నారు. వాట్ మేక్ డిఫరెన్స్? అక్కడ సభ ఉండేది, రాజ్యసభ. రాజులందరూ మంత్రులు అందరూ వచ్చేవాళ్ళు రాజ్యంలోకి. ఇక్కడ హౌస్ ఉంది. వాట్ వాజ్ ద డిఫరెన్స్? నథింగ్. ఈరోజు తెలుసుకోవాల్సింది ఎవరంటే పీపుల్ షుడ్ అవేర్ దెమ్సెల్ఫ్. వీఆర్ సెండింగ్ ఏ రిప్రజెంటేటివ్, వీఆర్ టేకింగ్ ఏ పర్సన్ హూ స్లేవర్ టు అస్. దే హ్యావ్ టు డూ ఎ స్లేవరీ ఫర్ అస్, నాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎఫ్ ఎ లీడర్. దిస్ నేషన్ డజంట్ రిక్వైర్ ఆఫ్ ఎ లీడర్ నౌ. ఇంకో విషయం తెలుసా మీకు? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇండియా డెవలప్ అవుతుంది, ఇండియా వరల్డ్లో నెంబర్ 1 స్థానం. అసలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు, ఈవెన్ ఈ వీడియోని చూస్తే, ఇండియా వరల్డ్ ఎప్పుడూ నెంబర్ 1, ఆల్రెడీ నెంబర్ 1. మన వాళ్ళలో ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో అది మనం నెంబర్ 1 కాదేమో అనే బిహేవియర్లో ఉండిపోయాం. ఇట్స్ జస్ట్ ఫర్ అ సేక్ ఆఫ్ ఏ 1%. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న లీడర్లు పిఎంలు కావచ్చు, ఇప్పుడు బీజేపీలో ఉన్న పిఎంలు కావచ్చు. ఇండియా నెంబర్ 1 అవుతుంది, అరే ఎన్నిసార్లు నెంబర్ 1 అవుతుంది? ఆల్రెడీ ఇండియా ఇస్ నెంబర్ 1. నువ్వు పెట్టుకున్న ఇండక్షన్లో నువ్వు నెంబర్స్ ఇచ్చుకున్నావు, నువ్వు దాన్ని చూడకు. వై యూ వాంట్ టు సీ దాట్? సో సేమ్ థింగ్ కాంగ్రెస్లో కూడా ఏమైపోతుందంటే రియాలిటీస్ని చూడట్లేదు వాళ్ళు. ఎంతసేపు ఉన్నా నేను పీసీసీ అవ్వాలి, నువ్వు పీసీసీ అవ్వాలి, ఇంకోరు పీసీసీ అవ్వాలి పక్కన పెట్టే బాస్. ఫస్ట్ వేర్ ఈజ్ యువర్ స్టాండ్ నౌ, వాట్ యు ఆర్, వేర్ యు ఆర్ అనేది చెక్ చేసుకుంటే, ఇప్పుడున్న నేమ్లో ఎవరైతే లెస్ దాన్ 50+ అంటే నియర్ బై 50-55 ఈ ఏజ్లో ఉన్నారు కదా, వీళ్ళని తీసుకొస్తే మాత్రమే పార్టీ కొంచెము ఈ 3 years రన్అప్ అవుతుంది. మీరు చెప్పే ఏజ్ గ్రూప్లో ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది కాంగ్రెస్లో.
ఇతను సవారీ చేయగలుగుతాడు. మేబీ నెగిటివ్ చెప్పేవాళ్ళు ఏమని, వాళ్ళు ఫూల్స్. ఎందుకు ఫూల్స్ అంటే నేను చెప్తాను, వాళ్ళ దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ లేదు, మొండి పట్టుదల తప్ప. వాళ్ళ కాన్స్టిట్యూషన్ని మార్చుకోమని చెప్పండి మేబీ. ఎందుకంటే 2.5 year 3 years టర్మ్ పెట్టుకోండి పీసీసీకి. 3 years టర్మ్ పెట్టుకొని ఈ 3 years ఫస్ట్ ఇతను ఏం చేశాడో చూడండి, తను ఎంతవరకు తీసుకెళ్తారో చూడండి. దెన్ అగైన్ నెక్స్ట్ మార్చండి, నెక్స్ట్ మళ్ళీ మార్చండి. ది సిస్టమ్ తీసుకెళ్ళండి ఇట్లాంటిది. అది కాదని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక క్యాలిబారిటీ ఉంది. రేవంత్ రెడ్డి ఒక్కడే లేడు ఇక్కడ, ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి మేబీ ఎ గుడ్ ఆడియేటర్, ఓకే, గుడ్ స్పీకర్. అలాంగ్ విత్ దట్ అద్దంకి దయాకర్, మేబీ చాలా మందికి పేరు ఈ మధ్యకాలంలో తెలియకపోయి ఉండొచ్చు, అంటే ఆయన ఎక్కడో పాపం సైలెంట్గా ఉన్నారనుకుని. బట్ హీఈస్ ఆల్సో ఎ గుడ్ పర్సన్, న్యూట్రల్ పర్సన్. ఏ పార్టీకైనా అగ్రెసివ్ పర్సన్తో పాటు ఈ న్యూట్రల్ పర్సన్ కూడా కావాలి. సో ప్లస్ ఆర్ మైనస్ ఉంటేనే దట్ వర్కబుల్, ఆర్ అదర్వైజ్ నథింగ్. సో సేమ్ థింగ్ రేవంత్ రెడ్డి ఉండాల్సిందే, ఇలా మన అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా ఉండాల్సిందే. సో అతను ఓన్ ఇండివిజువల్ కెపాసిటీని ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి, ఓకే లెట్ అజ్యూమ్ ఎ మూమెంట్, వేరే పార్టీ నుంచి వచ్చిన ఒక క్యాండిడేట్ ఈరోజు ఈ పార్టీలో రేస్లో ఉన్నాడు అంటే మీరందరూ ఫెయిల్ అయిపోయినట్టే కదా. మరి గతంలో మీరు ఏం చేస్తారు, పడుకొని నిద్రపోతున్నారా? సో సింపుల్. అంటే ఈరోజు మేల్కున్నారా? బస్ నువ్వు ఆల్వేస్ ఎప్పుడైనా నిద్రపోవచ్చు. నీకు ఇచ్చిన తర్వాత కూడా నిద్రపోతావు, ఇవ్వకపోయినా నిద్రపోతావు. నీకేముంది, యూ ట్రై ఇట్, డూ యువర్ సెల్ఫ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్, మేక్ ఇట్. ఇట్స్ నథింగ్ మ్యాటర్. పీసీసీ ఇట్స్ నథింగ్ మ్యాటర్. పీసీసీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ టు టేక్ డెసిషన్ ఆఫ్టర్ డిస్కస్ విత్ యూ. ఇప్పుడు తెలంగాణలో మంత్రులు బ్లేమ్ అవుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి, గంగులు, ఇలా చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళే, కానీ బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఔరా అనేది ఒకటి ఉంటుంది మనిషికి, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ ఔరాలో కూడా యాంటీ నెగిటివ్ ఔరా ఒకటి ఉంటుంది, పాజిటివ్ ఔరా ఒకటి ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువగా యాంటీ నెగిటివ్ ఔరాస్ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్వేస్లీ ఏదో ఒక నెగిటివ్స్లోనే ఉంటారు. సొసైటీలో ఈరోజు ఇండియాలో స్పెసిఫికల్గా 92% నియర్ బై నెగిటివ్ ఔరాసే ఉన్నారు జనాలు. రేర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఔరాస్. బుద్ధుడు, చాలామంది ఎందుకు చైనా వాళ్ళు బుద్ధుడిని తీసుకుంటున్నారు, బికాస్ బుద్ధుడు కూడా రాజుడే, నియంత నిజం చెప్పాలంటే. కానీ అట్లాంటి వాడు ఎందుకు నార్మల్ ఒక హ్యూమన్ టెండెన్సీలోకి వచ్చాడు? చాలామంది హిందువులు రకరకాల దేవుళ్ళ గురించి మాట్లాడతారు కదా, మీకు అన్ని దేవుళ్ళ పాలసీస్ నచ్చాయి, శివుడు పాలసీ ఎందుకు నచ్చలే? మళ్ళీ శివుడిని కొలుస్తారు, పూజిస్తారు, శివరాత్రి వస్తే మాత్రము దీపాలు వెలిగిస్తారు, అన్నీ చేస్తారు. ఆయన పాలసీ ఎందుకు నచ్చలే? ఆయన లైఫ్ స్టైల్ మీకు ఎందుకు నచ్చలే? ఆయన బిహేవియర్ మీకు ఎందుకు నచ్చలే? ఆయన నడవడిక మీకు ఎందుకు నచ్చలే? బికాస్ అది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి దాన్ని తీసుకోలేదు. పోనీ రాముడి గురించి ఎక్కువ మాట్లాడతారు, రాముడి విషయంలో అన్నీ నచ్చాయి, అదే కావాలి, అదే చేయాలని అంటారు. ఈవెన్ రాముడు కూడా శివుడునే పూజించేవాడు, శివుడినే ప్రార్థించేవాడు అని చరిత్రలు చెప్తున్నాయి, పుస్తకాలు చెప్తున్నాయి, టీవీలు చెప్తున్నాయి, యూట్యూబ్ చెప్తుంది, అన్నీ చెప్తున్నాయి. నువ్వు రాముడిని ఫాలో అవుతావు కానీ శివుడిని ఎందుకు ఫాలో అవ్వవు? ఏమనంటే ఏమంటారో తెలుసా, ఇది విచక్షణ, నా రైట్, నా బిలీఫ్ సిస్టము, నా నమ్మకము. అంటే నీ నమ్మకం ఇన్ ద సెన్స్ నీకు శివుడి మీద నమ్మకం లేదా? అంతే కదా. ఎక్స్ అనే పర్సన్ మీద నమ్మకం లేదు అంటే వై అనే పర్సన్ మీద నమ్మకం ఉన్నట్టే. ఈ వై అనే పర్సన్ నువ్వు నమ్మావు కదా, ఈ వై అనే పర్సన్ నమ్మిందే ఇంకో పర్సన్ని. నువ్వు ఆయన్ని నమ్మకుండా నువ్వు ఈయన నమ్ముతానంటే అది ఎంతవరకు కరెక్ట్ బాస్? ఫస్ట్ నీ దగ్గర నమ్మకం ఉందని చెక్ చేసుకోవాలి ఈరోజు. సో బీజేపీ కూడా రాబోయే రోజుల్లో ఇండియా వైడ్, మీరు ఇది నోట్ చేసుకోండి, హైలైట్ కూడా చేసుకోండి, ఇండియా వైడ్ రాబోయే రోజుల్లో పార్టీ జెండా రెపరెపలాడుతుంది అని అనుకుంటున్నాం కదా, అది గాలి ఎక్కువ వీస్తుంది, ఖచ్చితంగా చిల్లు పడుతుంది, జెండా ఊడి కింద పడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలు రచించాలంటారు? మీకు ఒక క్లీన్ పిక్చర్ చెప్తాను. అంటే నార్మల్ పొలిటీషియన్గా కాకుండా, నార్మల్ పొలిటికల్ అనాలిసిస్లు కాకుండా చాలామంది నేను డిఫరెంట్గా చెప్తూ ఉంటాను. ఎందుకు డిఫరెంట్ అంటే
ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పాలిటిక్స్లో లాగా ఏదో సోది చెప్తే వాళ్ళు చెప్పే విధంగా చెప్తే బాగుంటుంది. నో, రియాలిటీస్ చెప్తుంటాను నేను ఎక్కువగా. వాళ్ళు ఎంత స్క్రిప్ట్ రాసినా ఫ్లాప్ అయిపోయిన సినిమాని మళ్ళీ స్క్రిప్ట్ రాయాలనుకోవడం మాత్రం తప్పు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయిన సినిమా. సో ఈ సినిమాని నువ్వు ఎన్ని థియేటర్లో వేసినా ఆ సినిమా ఫ్లాప్ అయ్యి. అంటే ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తెలంగాణ ఇప్పుడు గెలుచుకున్నారు. మళ్ళీ 5 years ఏదో ఓకే తెలంగాణ ఊపు ఉంది. ఓకే, అలాంటప్పుడు ఇప్పుడు దుబ్బాక అండ్ ఇది తీసుకున్నట్లయితే ఎందుకు బలహీనపడింది చెప్తాను. జనాలకు అర్థమయ్యే విధంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సినిమాని 3 parts తీశారు. ఫస్ట్ పార్ట్ బాగా వచ్చింది, సెకండ్ పార్ట్ బాగా వచ్చింది, థర్డ్ పార్ట్ బాగా రాలే. మీరు ఎన్ని థియేటర్లో థర్డ్ పార్ట్ వేసినా అది బాగా రాలేదే కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ టైం ప్రజలు బాగా వచ్చిందని చూశారు, బాగుంది. సెకండ్ టైం చూశారు, బాగుంది. నువ్వు థర్డ్ టైం కూడా నువ్వు ఏం సోదిని తీసుకొచ్చి పెట్టి నాకు ఇది బాగుండాలి అందరు చూడాలంటే నువ్వు ఎన్ని థియేటర్లో పోయి అరే పోయి నాకు నచ్చలేదు, జనాలకు నచ్చినప్పుడు నువ్వు ఎంతైనా రుద్దు, అది మైండ్కి ఎక్కదు. ఇట్స్ హ్యూమన్కి నచ్చినప్పుడు మీరు ఎంత ప్రెజరైజ్ చేసినా ఎంత పుష్ చేసినా ఆ కంటెంట్ వెళ్ళదు. సో కంటెంట్ మార్చాలంటే ఏం చేయాలి? వీళ్ళ దగ్గర చేంజ్ ఓవర్ రావాలి. చేంజ్ ఓవర్ ఎలా రావాలి? నువ్వు రియల్గా గతంలో రాజులు చేసిన తప్పులు, తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలకులు చేసిన ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ బేస్డ్ డెమోక్రసీ సిస్టంలో ఉన్న తప్పుల్ని, ఈ రెండింటిని చూసుకొని ఈరోజు నువ్వు పబ్లిక్కి ఏం కావాలో దాన్ని ప్రవేశపెడితే మళ్ళీ నేను చూస్తారు తప్ప నువ్వు ఇంకా సేమ్ స్టోరీని సేమ్ స్క్రిప్ట్ని తీసుకొచ్చేసి పార్ట్ 3 కూడా నేను 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నా, లేకపోతే పంజాగుట్టలోనూ ఖైరతాబాద్లోనూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టేశాను, నేను డెఫినెట్గా జనాలంతా చూసేస్తాను, మార్కెటింగ్ చేసేస్తాను, హిట్ అవుతానంటే నో, అవ్వదు. ఎలా అవుతుంది? సేమ్ ఈరోజు టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇటు జమిలీ కావచ్చు లేదంటే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట తెలంగాణలో ప్రత్యేకించి? సి యాజ్ ఆన్ టుడే నిజమైన సైఫాలజిస్ట్ అయితే ఆ పొలిటికల్ అనాలిసిస్ట్ అయితే ఎవరు ఈ రోజు డిఫైన్ చేసి చెప్పడు. ఎందుకంటే నేను కూడా చెప్పలేను, ఎందుకనేది కూడా మీకు చెప్తాను. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్. సో ఈరోజు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రేపు ఉండదు, రేపున్న ఎక్స్పెక్టేషన్స్ ఎల్లుండి ఉండదు. సో ఆల్వేస్లీ ఇది స్టాటిక్గా ఎప్పుడు ఉండదు, డైనమిజంగా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో నియర్ బై ఎలక్షన్స్ టైంలో ఉన్న అంశాలను బేస్ చేసుకొని ఏదైనా డిఫెండ్ అవుతుంది తప్ప అది ఎవరు క్యాడర్ని బిల్డప్ చేసుకుంటున్నారని దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది తప్ప, అంటే లాంగ్ రన్ విజన్ ఒకటి ఉంటుంది, షార్ట్ టర్మ్ విజన్ ఒకటి ఉంటుంది. ఈ 2 విజన్స్లో ఎవరు షార్ట్ టర్మ్లో ఉన్నారు, ఎవరు లాంగ్ టర్మ్లో ఉన్నారు అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మనకు ఆ పాసిబిలిటీస్ దొరుకుతాయి. లేదనుకోండి ఈరోజు నేను ఎక్సో ఈరోజు నేను వై అని చెప్పాను అనుకోండి, దట్స్ నాట్ వర్కబుల్. విన్నర్ ఆ రన్నర్ ప్లేసెస్లో ఎవరెవరు ఉంటారంటే ఐ స్ట్రాంగ్లీ సెట్ దట్ మూమెంట్ బీజేపీ టీఆర్ఎస్ మధ్య రన్నర్ విన్నర్ మాత్రమే జరుగుతాయని చెప్పాను. అదే జరిగింది. రన్నర్ విన్నర్లోనే ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు, థర్డ్ పర్సన్ లేరు. నేను గత 3-4 years ఎలక్షన్స్ని మొత్తం చూసుకొని అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ని చూసి యాజ్ ఆన్ టుడే చెప్పాను. దెన్ తర్వాత మధ్యలో నామినేషన్స్ అయిపోయిన తర్వాత క్యాంపెయినింగ్ జరుగుతున్న టైంలో అప్పుడు అడిగారు, నేను అప్పుడు చెప్పా టీఆర్ఎస్ బీజేపీ అనేది ఎవరు డిఫైన్ చేయలేరు, బికాస్ ఇట్స్ అ క్లోజ్డ్ ప్యాక్డ్ ఓట్, యూ కెనాట్ డిఫైన్డ్. రన్నర్ ఆర్ విన్నర్ వీళ్ళిద్దరు ఉంటారు, వీళ్ళలో ఎవరో ఒకరు గెలుస్తారు, చెక్ చేసుకోండి అని చెప్పాను. ఫార్చునేట్లీ అదే జరిగింది, సడన్లీ అదే జరిగింది. విన్నర్ అన్ఫార్చునేట్లీ బీజేపీ అయింది, టీఆర్ఎస్ అవుతుందని అనుకున్నారు. సో ఇప్పుడు కూడా ఈ రోజు మనం అనుకుంటే ఎవరు వస్తారని చెప్పలేము, బట్ ఇంకా టైం పడుతుంది. చాలా చేంజెస్ జరుగుతాయి సొసైటీలో, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ వచ్చిన తర్వాత ఎంతవరకు ఒక హ్యూమన్ హోల్డ్ చేసుకోగలుగుతాడు, ఆ పెయిన్ని హోల్డ్ చేసుకోగలుగుతాడు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకు అంత న్యూడిటీగా ఎక్స్పోజ్ చేస్తారు? స్వాతి నాయుడు అంటే రొమాన్స్ అంటే స్వాతి నాయుడు అన్నట్లుగా అలా దిగజారేలా ఎందుకు మూవీస్ ఫారెన్ కంటెంట్ ఎక్కువగా